దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మళ్ళీ ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మింగివేసిను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడిన. అక్కడ మన్ను లోతుగా ఉండినందున వెంటనే మొలిచింది, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని మొండ్ల పొదల్లో పడిన. మొండ్ల పొదలు ఎదిగి వాటిని అంచివేసింది. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 దంతలుగాను, ఒకటి 60 దంతలుగాను, ఒకటి 30 దంతలుగాను ఫలించింది. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన ఉపమాన రీతిగా ఎలా చెప్పారంటే మన చేతిలో కూడా దేవుని వాక్యం మనం ఆలకిస్తుంటాం. చాలా సందర్భాలు ఆలకించినప్పుడు కొన్ని మంచి నెలలు పడతాయట, కొన్ని త్రోవ పక్కన పడతాయట, కొన్ని మండల పదంలో పడతాయట. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటుందంటే, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట, పక్షులు వచ్చి వాటిని మిదిగి వేసింది. అది ఇక్కడ దేవుడు మళ్ళీ ఇక్కడ వేసి చెప్తున్నారంటే, విత్తువానికి వచ్చిన ఉపమాన 18లో ఉంటుంది కదా. వారి ఎవడైనా రాజ్యం గురించి వాక్యం విని గ్రహింపకండిగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడిని వీడిని. రాత్రి నెలలు విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే ఆ సంతోషంతో దాన్ని అంగీకరించాడు. అయితే అతనిలో వేరు లేనంతలో అతను కొంతకాలం నిలిచింది, కానీ వాక్యం నేర్పిన శ్రమయైన హింసమైన కలుగని అభ్యంతరపడింది. అదే రీతి మొండ్ల పదులలో విత్తబడిన వాడు వాక్యం వినవాడే కానీ నైహిక విచారం ధనమోహం ఆ వాక్యం నడిచిపోయింది కనుక వాడు కూడా ఏమవుతాడంటే నిష్ఫలుడు అవుతాడు. మంచి నేలను వెతుబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అటు వారు ఏమవుతారట సఫలులై, ఒకడు 100 దంతలుగాను, ఒకడు 60 దంతలుగాను, ఒకడు 30 దంతలుగా ఫలించను. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, విత్తువాని గురించి ఉపమానం వాళ్ళకి ఏసైతే వివరిస్తున్నారట. ఏమైనా అంటే విత్తబడిన వాక్యం అంటే ఏమవుతుందంటే, ఇక్కడ చెప్తున్నారు కదా 18, 19 ఏమంటున్నారంటే, దుష్టుడు వచ్చి మన హృదయంలో విత్తబడిన దాన్ని తీసుకెళ్ళిపోతాడట. ఎలాగంటే త్రోవ ప్రక్కన పడినవాడు వీడనంట. చక్క వాక్యం ఎదగాలని ఉంటుంది, దేవుళ్ళో ఎదగాలని ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశ నీకు ఉంటుంది, కానీ నీకున్న ఆలోచనలు బట్టి, నీకున్న తలంపులు బట్టి నువ్వు ఏం చేయలేకపోతావు అంటే దేవుని సన్నిధిలో ఎదగలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందంటే అదేమవుతుందంటే, దుష్టుడు ఏం చేస్తాడంటే మన మనసు, మన ఆలోచనలు ఒక రీతిగా ఉండదు. దేవుని సన్నిధిలో మనం ఉన్నంతసేపు ఎలాగుంటుందంటే మన మైండ్ ఎక్కడికెక్కడికో తిరుగుతుంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, ఈ త్రోవ పక్కన పడినవాడట దుష్టుడు వచ్చి వెంటనే మన హృదయంలో నుంచి వాక్యం పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎలా పట్టుకుని వెళ్ళిపోతాడు? చర్చిలో నువ్వు బాగానే వాక్యం ఆలకిస్తావు, అన్నీ వింటావు, కానీ వెంటనే నువ్వు బయట రాగానే ఏమవుతుందట, లోకంలో ఆలోచనలు, లోకంలోని తలంపులు మనకు చూపించి కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు. దైవజనుడు చెప్పినప్పుడు లేకపోతే దేవుని వాక్యం వినేటప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే, అబ్బాయి ఇలా ఉండాలి, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నువ్వేమవుతావు అంటే దుష్టుడు అట్లా ఏం చేస్తాడంటే వెంటనే నీ హృదయంలోని వాక్యం తీసుకెళ్ళిపోతుంది. అదే రెండో మాట కూడా ఉంటుంది కదా, త్రోవ పక్కన పడినది ఏమవుతుందట, దుష్టుడట తీసుకెళ్ళిపోతాడట. రెండో మాట ఏమంటారంటే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడట. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచింది, కానీ వాక్యం నిమిత్తం అంటే శ్రమ అయినా హింసైన కలిగని అభ్యంతర పడతాడట. త్రోవ పక్కన అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, రాత్రి నేలను విత్తబడినవాడట. ఏంటంటే రాత్రి నేల మీద పడినవాడు ఆ విత్తనం ఎప్పుడైనా మొలుస్తుందండి, అది కొంతవరకే ఉంటుంది. అక్కడ ఏమవుతాయి, బండ్లు అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే తన కొన్ని శ్రమను బట్టి, బాధను బట్టి ఏమవుతాడట, దేవుని వాక్యం కొంతవరకే ఉంటుందట. శ్రమైన, బాధ అయిన, దుఃఖమైన రాకనప్పుడు చూడండి, మనకు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, దేవుళ్ళు ఎక్కువ ఉంటే ఇవే శ్రమలు వచ్చేస్తాయి, దేవుళ్ళు అంటే ఎక్కువ బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఏం చేస్తారండి, చాలామంది దేవుని వాక్యాన్ని పక్కన విడిచిపెట్టేస్తారు. మూడో మాట ఏమంటున్నారంటే, మండల పదులలో వెత్తబడిన వాడు ఏమవుతారంటే వాక్యం వినివాడే కానీ ఐహిక విచారం, ధనమోహం ఆ వాక్యం లంచవేయను కనుక
వాడు కూడా ఏమవుతాడట, నిష్ఫలుడు అవుతాడట. ప్రియమైన దేవుని బిడ్డ, మొండ్ల పొదల్లో పడినవాడు ఏంటంటే చక్కగా ఎదగాలని ఉంటుంది. దేవుడి సంగతులు అయ్యా నేను చక్కగా ఎదిగితే ఎంత బాగుండు, ఇలా పాడితే బాగుంది, ఇలా వాక్యం విని ఇంకా నేను దేవుళ్ళో ముందుకు ఎదగాలి, మంచిగా వాడబడాలని ఆలోచన ఇలా ఉంటుంది. కానీ ఏమవుతుందట అంటే మన హృదయంలో ఏమవుతుంది, ఐహిక విచారాలు. ఐహిక విచారాలు అంటే ఏంటి, లోక సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభా నా జీవితం ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటవుతుంది, లేకపోతే ఇవన్నీ నీ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఏమవుతావు అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఆ వాక్యం వినాలనిపించిన అది ఏమవుతుందట, మొండ్ల పదులు వచ్చి వాటిని ఏం చేస్తాడట, అంచివేస్తాడట. విత్తబడిన వాక్యం ఫలించకుండా దుష్టుడు ఏం చేస్తాడండి, మన హృదయంలో వాక్యం ఫలించకుండా చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఫస్ట్ మాట ఏంటంటే త్రోవ పక్కన పడినవాడు. రెండో వాడు ఎక్కడట, రాత్రి పడు. మూడో వాడు ఎక్కడంటే మొండ్ల పొదలలో విత్తబడినవాడు. ప్రేమ దేవుని బిడ్డ, కొన్ని అంటే నేల పక్కన పడినప్పుడు విత్తిచ్చినప్పుడు కొన్ని నేలను పడిపోతుంటాయి. అవి ఏంటవుతాయంటే సరిగ్గా అవి అంటే లోపలికి వెళ్తేనే కదా ఫలిస్తుంది ఈ మొక్క ఏమైనా. అది త్రోవ పక్కన పడడం వల్ల ఏంటవుతుందంటే దుష్టుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న వాక్యానట తీసుకుని వెళ్ళిపోతాడట. చక్కగా ఎదగాలని ప్రభా నీ సన్నిధిలో నేను ఉండాలనుకుని మన జీవితంలో కొన్నిసార్లు మనకి శ్రమ అయితే రాకుండా ఉండదు. ప్రేమ దేవుని బిడ్డ, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనం చక్కగా ఎదగాలంటే మొండ్ల పదలకి మనకి సమస్యలు రావచ్చు, లేకపోతే ఎన్నైనా నేను నంచివేయచ్చు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో కరెక్ట్గా భద్రపరుచుకుంటావో, ఇప్పుడు నాకైనా ఏ సమస్యను వచ్చినప్పటికీ మొండ్ల పదల సమస్యలు రావచ్చు, కానీ మనం ఏం చేయాలి, అవన్నీ తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మనం చేయించుకొని ముందుకు వెళ్ళాలి. చక్కగా ప్రభా ఇలా ఉండాలి, చక్కగా ధైర్యం వల్ల ఉండాలి, ప్రభా నీతో ఎదగాలని ఆశ ఉంటుంది. కానీ ఈ సమస్యలు పెట్టడం ఏమవుతాట, ధనమోహము, ఇంకేమవుతుంది ఐహిక విచారాల వల్ల డబ్బు సరిగ్గా లేవు, లేకపోతే ఈ ధనమోటి ఇదేంటి ఈ సమస్యలన్నీ నేను చుట్టుముట్టినప్పుడు నీ హృదయాన్ని ఏమవుతుంది, నీ మనసుని అప్పుడు ఏమవుతుంది, వాక్యాన్ని అది సరిగ్గా లోపలికి వెళ్ళలేదన్నమాట. ఎప్పుడైతే నీ వాక్యం హృదయంలోకి వేర్లా లోతుగా పాతుతుందో అప్పుడు నీ హృదయం ఎలాగ ఉంటుందండి, దేవునితో నువ్వు అంటగట్టబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే అంటగట్టబడాలంటే దుష్టుడు ఏం చేస్తాడు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇలా లేదు, నీ పరిస్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, మళ్ళీ ఇలా రోజు ఏం చేస్తుందండి, పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాడు, బ్లేమ్ చేస్తూనే ఉంటాడు. నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు ఎలాగాలని అని చెప్పేసి మనం ఏం చేస్తాం అన్న వాక్యం చక్కగా దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు ఎలాగుంటే చర్చిలో ఉన్నంతసేపు ఎంతో ఆనందం సంతోషం అన్నీ కలుగుతాయి. కానీ ఎప్పుడైతే బయట రాగానే మళ్ళీ నీ సమస్య ఏమవుతుంది, దుష్టులు మళ్ళీ మన సమస్యలు మనకి ఇదిగో నీ జీవితం అలాగే నీకే, నీ ఇంటికి అలాగే నీ భక్తులు ఎలాగ ఉంటారు, నీ పిల్లలు ఎలాగ ఉంటారు, మన సమస్యను మనకు చూపించుకొని మనం ఏమవుతామని మళ్ళా మన ఐహిక విచారాలతో ఈ సమస్యలతో మన జీవితం కొనసాగుతుంది. ఇంకో నాలుగో విత్తనం అంటే ఎలాంటిదట అంటే మంచి నేలను విత్తబడినాడు. మంచి నేలలు అంటే విత్తబడినాడు ఏమవుతాడట, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అందుకే ఒకడు 5 అంతులుగాను ఒకడు 60 అంతులుగాను 100 అంతులుగా ఫలిస్తారట. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్పిన అంటే నువ్వు మంచి నేలను విత్తబడే బిడ్డగా ఉండాలంటే మనకున్న సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు అయితే మనిషిగా మనం ఉన్నంతవరకు భూమి మీద ఉన్నంతవరకు మనకు సమస్య వస్తుంది. అందుకే లోకస్వత 17లో ఉంటాయి కదా, మీకు ఈ లోకంలో శ్రమలు అయితే వస్తాయని చెప్పారు. కానీ ఎప్పుడైతే జీవము కానీ తండ్రి మీద నువ్వు ఆధారపడతావో నీ సమస్యలు బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, లేకపోతే నీకున్న ఆలోచన బట్టి దేని వాక్యం అంచవేయబడుతుందో చక్కగా ప్రభా నీ సన్నిధిలో ఎదగాలని ఉన్నాయి, ఎదగలేకపోతున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధిలో ఎదగలేకపోతాం. ఎందుకంటే మనకున్న సమస్యలు బట్టి, మనకున్న ఆలోచనలు బట్టి, మనకున్న ప్రతి ఐహిక విచారాలు బట్టి ఏమవుతాం అంటే కృంగిపోతుంటాం. కృంగిపోయి ఏమవుతాం, మానసికంగా అయిపోయి ఏమవుతాం అంటే దేవునికి దూరం అయిపోతాం. కానీ ఈరోజు యేసయ్య అంటున్నారు, నువ్వు ఎలాగుండదు దేవుని సన్నిధిలో, ఎలాగుండాలంటే మంచి నేల విత్తబడిన దానిలాగా, మంచి నేల విత్తబడిన వాడిగా ఉండాలనేసి మన జీవము కంటే మనం చెప్తున్నాం. ఎందుకంటే త్రోవ పక్కన పడే విత్తనంలాగా ఉండద్దు, రాత్రి నేలను పడే విత్తనంగా ఉండద్దు, మండుల పొదలు అంచవేయబడిన విత్తనముగా కూడా నువ్వు ఉండద్దు. ప్రేమ దేవుని బిడ్డ, మన తండ్రి మన కోసం ఆలోచించేది, మన దగ్గర కోరుకునేది ఏంటంటే మంచి నేలను విత్తబడే విత్తనముగా ఉండాలని మన తండ్రి మనకు చెప్పిన. ప్రేమ దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఎన్నో ఆశలు ఉంటాయి. ప్రభా నేను ఇలా వాడబడాలి, ఇలా చెయ్యాలి, చక్కగా ప్రార్థన చేయాలి, 2 గంటల ప్రార్థనలో ఉండాలి, ఇలా చేస్తే నా జీవితం బాగుపడుతుందని నీకు తెలుసు. కానీ ఏమవుతుందంటే నీకు కొన్ని సమస్యలు బట్టి నువ్వు ఏమవుతావు, వెనక్కి వెళ్ళిపోతుంటావు. దుష్టుడు ఏం చేస్తాడు, ఇంక ఈరోజు చాలు, ఈరోజు ఇంకేం చేస్తావు, ఇంకెందుకు నేర్చుమైపోయి, ఇంకేం ప్రార్థన చేస్తే ఇంకా అలాగ మన హృదయంలో ఏం చేస్తాడండి, చూడు అందరు లోపల ఎంత బాగున్నారు, నువ్వే రోజు ప్రార్థన అనుకుని ఉండిపోతాను. దుష్టుడు ఏం చేస్తాడండి, నీ హృదయంలో వాక్యాన్ని ఎదుగునో ఒకటి చేసి ఏం చేస్తాడు,
దుష్టుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మన జీవితంలో మనం ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ఆలోచించి ఆయన సన్నిధిలో నువ్వు గోజాడి ప్రభా నీ వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఆయన వాక్యం గైకొంటావో నీ జీవితం బాగుపడుతుంది. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పక్కన పెడతావో త్రోవ పక్కన పడిన విత్తనం వల్ల ఉంటావు. దుష్టుడు ఏం చేస్తారండి, నీ హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకొక గుంపు ఉంది, అది ఎలాంటిదంటే రాతి నేల. ఏదైనా దేవుని కోసం సమస్య రాగానే ఇంట్లో వాళ్ళు లేకపోతే నువ్వు ఎందుకు ఎంత ప్రార్థన చేస్తావు, లేకపోతే ఎందుకు ఎంత నువ్వే ప్రార్థన అంటే అయిగా ఏమవుతుందట, సమయన బాధ రాగానే ఏం చేస్తారట, దేవుని వాక్యాన్ని వదిలేస్తారట. మూడో వ్యక్తులు అలాంటి వాళ్ళట ముండ్ల పదలు ఎదురు, వాళ్ళు కూడా ఏం చేస్తారట, దేవుని వాక్యాన్ని చక్కగా వింటారు. కానీ కొన్ని సమస్యలు రాగానే కొంతకాలం బాగానే ఎదుగుతారు. మొండల పదులు వచ్చి అంచవేయగానే ఏమవుతారట, వాళ్ళు కూడా కిందకి అంచవేయబడతారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావో, రాత్రి నెలలు వెత్తబడిన దానిలో ఉన్నావా, లేకపోతే త్రోవ పక్కన వెత్తబడిన వాడి వల్ల ఉన్నావా, లేకపోతే నీకున్న మొండల పదుల్లో వెత్తబడిన వాళ్ళ వల్ల ఉన్నావా. నాలుగోది ఏంటంటే మంచి నేలను వెత్తబడిన విత్తనాలు అంటే నీ జీవితమే కానీ నీ కుటుంబమే కానీ ఆశీర్వదించబడతాయి. ప్రేమ దేవుని బిడ్డ, మన చేతులు అనేకమైన టెన్షన్స్ వస్తుంటాయి, అనేకమైన బాధలు వస్తుంటాయి. ఈ ఐహిక విచారాలు, ఈ సమస్యలు మనల్ని ఏం చేస్తుంటే దేవుళ్ళ ఎదగకుండా చేసేస్తే మన ఆలోచన బట్టి మనం వెనక్కి వెళ్ళిపోతుంటే దేవుని మీద ఆధారపడకుండా అయిపోతాం. మనకు కొన్ని సమస్యలు బట్టి కృంగిపోతుంటాయి. కానీ యేసయ్య ఈరోజు చెప్తున్నాను, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్యాన్ని విని కైకొన్నప్పుడు, అందుకే నా ఎందు మీరు మీ అందరు నా మాట నిలిచిన మీకు ఏది ఇష్టమో అడగమని చెప్పేసి మన తండ్రి మనకి చెప్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం నువ్వు ఎవరైతే ఆలకిస్తున్నావో, నువ్వు ఎదగాలని ఆశ ఉండేటప్పుడు దేవుని సన్నిధిలో నీకున్న ప్రతి సమస్య విడిచిపెట్టి ఆయన సన్నిధిలోకి వచ్చాడినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం విని దాన్ని గ్రహించి దానికి అయితున్నప్పుడు నీ జీవితమే కానీ నీ కుటుంబ జీవితమే కానీ బాగుపడుతుంది. ఎప్పుడైతే ఈ సమస్యలు బట్టి నువ్వు కృంగిపోతావో, ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతావో, నువ్వు దేవునికి ఇంకా దూరం అయిపోతావు. ప్రేమ దేవుని బిడ్డ, నీకు ఆశ ఉంటుంది చక్కగా ఎదగాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడు, ఎందుకెంత ప్రార్థన, ఎందుకు ఇంకెంత భక్తి, ఎందుకెంత ఈ లోకంలో ఈ లోకంలో వచ్చి అందరూ లేరా అని చెప్పేసి మనకు చూపించగలను. ఏసైకి కూడా చూపించింది 40 దినాలు ఫాస్టింగ్. చూడు, ఈ లోకమంతా నీకు ఇస్తాను, నా మోకరిస్తాను. కానీ ఆయన వాటి లోపలి దేవుని వాక్యానికి లోపలి ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి దాన్ని విని కైకొని ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆయన సంతలో నువ్వు లోపడతావో, దాన్ని విన్నంత వరకే కదా దాన్ని కైకొనాలి. అందుకే ఆయన మాట ఎప్పుడైతే నువ్వు కైకొంటావో దేవుని నీ జీవితంలో అయితే గొప్ప కార్యం చేస్తారు. ప్రేమ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా నువ్వు త్రోవ పక్కన పడే విత్తనం వాళ్ళకి కాకుండా, రాత్రి నెలలు వెత్తబడే విత్తనం వాళ్ళకి కాకుండా, మొండ్ల పదుల్లో ఉండే దానిలా కాకుండా మంచి నేలను వెత్తబడిన ఫలించే దానిలాగా ఉండేటప్పుడు నీ జీవితము, నీ జీవితం కూడా అభివృద్ధి చెందుతారు. ప్రేమ దేవుని బట్టి ఈరోజు వాక్యం అంటుంది ఎవరైనా సరే దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగించిన కాక. ప్రేమ దేవుని బిడ్డ, మన జీవితంలో ఐహిక విచారాలు అనేవి మళ్ళీ బాగా కృంగదీస్తుంటాయి. ఎలాగంటే అయ్యి ఎంత ఎలాగ నా పిల్లలు ఎలా చదివించాలి, నా జీవితం ఎలాగని చెప్పేసి ఎక్కువ మన మైండ్లో డిస్టర్బ్ అయ్యేది అక్కడండి. పిల్లలు చదివే విషయం ఇక్కడ మానసికమైన కృంగుతారు, డబ్బులు లేవని మానసికమైన కృంగుతారు. వీటిని బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి ఎప్పుడైతే నీ బిడ్డలు నువ్వు అప్పగిస్తావో దేవుని నీ జీవితంలో అయితే గొప్ప కార్యం చేస్తారు. నేను కూడా కొన్నిసార్లు మానసికంగా ఎలాగంటే ప్రభా ఎలాగంటే అప్పుడు దుష్టుని మన జీవితంలో ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడుతుని చేసేస్తారు. ఐహిక విచారం మన ముందు పెడుతుంటాడు, ఇదిగో ఎలాగుంది పరిస్థితి ఎలాగుందని చెప్పేసి మనల్ని ఏం చేస్తారు, మన కన్నులకి మందత్వం కలుగ చేస్తారు, అంధత్వం కలుగ చేస్తారు. అంధత్వం కలుగ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఏంటి ప్రభా ఏంటి అని చెప్పేసి దేవుని వైపు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యంలో కరెక్ట్గా కలుకుంటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో పెడతావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందండి, గొప్ప కార్యం జరుగుతుంది. ఐహిక విచారాలు కాదు, ధనం వైపు కాదు, కానీ సమస్యల వైపు కాదు, కానీ దేవుని వైపు చూసినప్పుడు నీ ప్రతి సమస్య కూడా దేవుని సన్నిధిలో పోతుంది. ప్రేమ దేవుని బిడ్డ, మన జీవితంలో ఎప్పుడైతే దాని వాక్యాన్ని గాయకొని ఆయన సన్నిధిలో ముందు కొనసాగుతావో దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తారు. దేవుడి వాక్యం దీవించిన గాక, వెంటనే ప్రతి జీవితంలో దేవుడి కార్యం జరిగించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, ఈసేమి పొందినాలు ప్రభా తండ్రి, రాజానికి మహిమ కలిగిన కాక, ప్రభానికి ఘనత కలిగిన కాక. మా జీవితంలో అనేకమైన ఐహిక విషయాలు, బాధలు, సమస్యలు, కృంగుదల వల్ల ప్రభా అనేక సార్లు నేను ఎదగలేకపోతున్నాం ప్రభా నీ బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో ఐహిక విచారాలు బట్టి చక్కగా ఎదగాలని నీ సన్నిధిలో ఉన్నా ఎదగలేకపోతున్నాం ప్రభా. మాకున్న సమస్యలు బట్టి, మాకున్న ఆలోచనలు బట్టి
ప్రభా, వెనక్కి వెళ్ళిపోతున్నాం ప్రభా. కానీ మంచి నేలలు విత్తబడిన బిడ్డలుగా ప్రభా, 5 60 100 ఫలించే బిడ్డలుగా ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని దేవా, ప్రతి బిడ్డని నీ సన్నిధి నుంచి నడిపించమని ప్రభా. దేవా, వారి కుటుంబ జీవితానికి కార్యం జరిగించి దేవారికి ఉన్న ప్రతి అవసరత ఏసునామములో తీర్చమని గాక. నీ కృప కనుక కుటుంబాలపై ఉంచి నడిపించమని, ఈ వాక్యం ప్రతి బిడ్డపై నీ హస్తం ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.